పోసాని కృష్ణమురళి కేసు చూసుకుంటే ఇప్పుడు కర్నూలు నుంచి గుంటూరుకి తీసుకొచ్చారు. ఆయన గుంటూరు జడ్జి ముందు ప్రవేశపెడితే చాలా ఎమోషనల్ అయ్యాడట. నాకు ఆరోగ్యం బాగాలేదు ఏంటి అని. ఎప్పుడు ఆయనకి ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి, ఆయనకి ఏమన్నా ఎప్పట్లో ఊరట కలిగే అవకాశం ఏమన్నా ఉంటుందా ఏంటి, ఏం చేయబోతున్నారు పోసాని కృష్ణమురళి? అంటే బండారు వంశీకృష్ణ అని చెప్పని తెలుగు యువత అధికార ప్రతినిధి తాను నమోదు చేసిన కేసు విచారణ నేపథ్యం సిఐడి ఆదోని కోర్టు నుంచి, కర్నూలు కోర్టు నుంచి తన్ని పీటీ వారెంట్ మీద గుంటూరు తీసుకురావడం జరిగింది. అప్పటి వరకు నమోదైన అన్ని కేసుల్లో అతనికి బెయిల్ రావడం జరిగింది. ఇంకా నిన్న జైలు నుంచి విడుదల అవుతాడు అనుకుంటుండగా అప్పుడు సిఐడి వారి దగ్గర నమోదైన కేసు విషయంలో సిఐడి వారు తన అదుపులోకి తీసుకున్నారు. బహుశా అంటే సహజ న్యాయ ప్రక్రియ ప్రకారం తను దూషించిన ఆరోపణలే కాబట్టి, ఫిజికల్గా హామ్ చేసినవో ఇంకోటో లేవు కాబట్టి ఈ దూషించిన కేసుల్లో ఇప్పటికే దాదాపుగా 3 వారాలుగా తన జైల్లో ఉన్న నేపథ్యంలో తనకి బెయిల్ రావడానికే ఇవాళ కాకుంటే నిన్న అయితే రిమాండ్ విధించారు. ఆ రిమాండ్ విధించిన నేపథ్యంలో తను కూడా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశాయంట జడ్జి గారిని. అంటే ఈ మధ్య చూస్తున్నాం మనం, తను సినిమా నటుడిగా సినిమాల్లో తను పోషించిన పాత్రల్లో ఏ మ్యానరిజాన్ని అయితే, ఏ డైలాగులను అయితే తను వాడుతూ వచ్చాడో అదే విధమైన మ్యానరిజాన్ని పోలీసుల దగ్గర కూడా, పోలీసులు తను ప్రశ్నిస్తున్న సందర్భంలో సినిమా డైలాగుల్లో భాగంగా రాజా అని ప్రస్తావించటం, ఐ లవ్ యూ అనే పదం వాడుతూ ఉంటాం. అలాగే నిన్న జడ్జి గారి దగ్గర కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని చెప్పని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఒకటి ఈ ఎదురవుతున్న పరిస్థితులు పరిణామాలని ప్రెడిక్ట్ చెయ్యక నేను ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా మాట్లాడిన పక్షంలో నన్ను కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు కదా అని చెప్పని ఒక ధైర్యంతో వ్యవహరించిన పోసాని కృష్ణమురళికి ఇప్పుడు కనీసం తన పరామర్శకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవటం, అదే సందర్భంలో ఇటు ప్రభుత్వం వైపు నుంచి కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మెంటల్గా కూడా ఇంబ్యాలెన్స్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నాడు. అదే సందర్భంలో న్యాయ వ్యవస్థను కూడా ఒక పరిధి దాటి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నాకు గనక 2 రోజుల్లో బెయిల్ రాకుంటే నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు అని చెప్పని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. న్యాయమూర్తి గారిని ఆయన సమక్షంలోనే ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పని బెదిరించిన నేపథ్యంలో ఆత్మహత్య కూడా నేరమే అని చెప్పని చట్టం చెప్తుంది కాబట్టి, ఆత్మహత్య ప్రయత్నం కూడా నేరమే అని చెప్పని చట్టం చెప్తా ఉంది కాబట్టి ఆ కేసు కూడా స్వయంగా న్యాయస్థానంలోనే న్యాయమూర్తి గారి సమక్షంలో న్యాయమూర్తి గారిని ఈ విధంగా బెదిరించినప్పుడు దానికి సంబంధించిన కేసులు కూడా నమోదు చేయాలి. నమోదు చేయటమే కాకుండా ఖచ్చితంగా చట్టం అంటే ఎంత పదునుగా ఉంటుంది అనేది అనుభవపూర్వకంగా రుచి చూపించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.